शिवाय गुरवे नमः। 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 జ్ఞానులు పూర్ణులై ఎల్లప్పుడూ వారి సహజ స్వభావమైన ఆనందంలో ఉంటారు. కాబట్టి ఈ ఆనందం అనేది చెప్పేది కాదు, చెప్పబడేది కూడా కాదు. జ్ఞానులు ఎప్పుడూ కూడా నేను జ్ఞాని అని చెప్పరు. వారు ఎవరితో ఎలా అంటే అలాగే ఉండిపోతారు తప్ప ప్రత్యేకంగా మేము జ్ఞానులము అంటూ ఐడెంటిఫై చేసుకునే విధంగా ఉండరు. తమని అవతల వాళ్ళు గుర్తించాలన్న తాపత్రయం ఉండదు. కాబట్టి లౌకిక ప్రపంచంలో ఉన్నప్పుడు లౌకికుల్లాగానే వాళ్ళు ప్రవర్తిస్తారు. జ్ఞానికి ప్రత్యేకమైన గుర్తింపు కావాలని కోరుకోడు. గుర్తుపెట్టుకో విజయ, గుర్తింపు కోరుకున్నవాడు జ్ఞానే కాదు. కాబట్టి లౌకికంగా ఎలా ఉందో అలాగే ఉంటూ ఉంటాడు. ఎక్కడ ఇది ఇలా నేను ఉండకూడదని కానీ ఇలా ఉన్నాను అని కానీ ఐడెంటిటీ ఉండదు అతనికి. చాలా సాధారణంగా ఉంటాడు. ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండటం అని ఏదైతే వాడుక భాషలో ఉంటుందో అదే విధంగా ఉంటారు. ఎక్కడ ఎలా ఉన్నా అది బాధాకరమైనా ఇంకోటైనా అది ఎక్కడా కూడా లోపల ఏదైతే అంటామో బాహ్యం అనేది అంతటా ఉన్నది ఆ పరబ్రహ్మమే అంటామో ఆ స్థితి చెదరకుండా ఉంటారు. అంటే ఈ స్థితి నాకు కలిగింది అని అతనికి గుర్తింపు రాదు. అరే నేను నగలు వేసుకోలేదే, లేదా ఇంకోటి ఏదో చెయ్యలేదే, అయ్యో నేను ఎందుకు పట్టు చీర కట్టాలా, లేదా పట్టు వస్త్రాలు ధరించాలా, లేదా పెద్ద ఆసనంలో కూర్చోవాలా, ఇలాంటి తాపత్రయాలు ఏమి ఉండవు. జ్ఞానిని గుర్తించిన వాడు అవి చేస్తాడు. జ్ఞానిని గుర్తించలేదనుకోండి వాళ్ళకి అవి రావు, ఆ ఆలోచన కూడా వారికి రాదు. కాబట్టి ఇక్కడ జ్ఞాని ఎప్పుడు కూడా సహజ స్వభావమైన ఆనందంలో ఉంటారు. ఇది నేను ఆనందంగా ఉన్నానని వాడు విడిగా అనడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఆనందంగా ఉన్నాను అంటే తర్వాత ఉంటానో ఉండను అనే అర్థం వస్తుంది. సహజ స్థితి అన్నారు, అందుకే సహజమైన ఆనందం. సహజ వైరాగ్యం ఎలా అంటున్నామో సహజమైన ఆనందం. ఆ సహజమైన ఆనందంలో ఈ బయట పరిస్థితి అని కానీ ఇంకోటని కానీ వేరేదని కానీ తన గుర్తింపు కోసం అసలు దేని గురించిన తాపత్రయం ఉండదు. తను ధరించిన వస్త్రం గురించి అని కానీ అసలు దేని గురించి వారికి ప్రత్యేకమైన ఒక అభిమానమో దాని పట్ల ఆసక్తో అలాంటిది ఏమి ఉండదు. అది సహజం. ఆ సహజ స్థితి పొందే వరకు సాధన మానరాదు. ఎప్పుడైతే పూర్ణత్వం సిద్ధించింది అని అనుకుంటారో సాధన పక్కదారి పడుతుంది. అందులో ముఖ్యంగా సాధకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను పూర్ణత్వం పొందాను అన్న థాట్ని రానియరాదు, దరికి చేరరాదు. ప్రత్యేకంగా ఎవరైనా సరే నేను అలా ఉన్నాను అని వాళ్ళు అనుకున్నారు అంటేనే అది ఆ నేను భావనతో. నేను లేనప్పుడు అనుకునేవాడు ఎవడు? ఎవడు ప్రకటించేది ఎవరు? గురువులు ఎప్పుడన్నా నేను గురువుని అని ప్రకటించుకున్నారా? అవసరమే లేదు. కాబట్టి ఇక్కడ సద్గురువులు ఎప్పుడు బోర్డులు పెట్టుకోరు, లేదా బిరుదులు కాంక్షించరు, లేకపోతే ఇంకోటి ఏదో వాళ్ళకి బాహ్యంతో అసలు సంబంధమే లేదు. బాహ్యమైన గురువులే బోర్డులు పెట్టుకుంటారు, రకరకాలుగా వాళ్ళ యొక్క ఆడంబరం అనేది ప్రదర్శిస్తూ ఉంటారు. అద్వైతంలో ప్రదర్శన లేదు, గుర్తింపు లేదు. గుర్తించిన వాడు ఆశ్రయించిన వాడు గుర్తిస్తాడు. ఆశ్రయించిన ప్రతి వారు గుర్తించాలని, గుర్తించిన వాడు వాడు అవుతాడు. కాబట్టి ఎప్పుడైతే జ్ఞానిని గుర్తిస్తాడో జ్ఞాని లక్షణాలు తను కూడా తెచ్చుకుంటాడు. అయితే జ్ఞాని బాహ్యంలో ఎలా ప్రవర్తిస్తున్నాడో కాదు వాడు గ్రహించవలసింది, అది కాదు వాడు చూసి నేర్చుకోవలసింది. సర్వకాలాల్లోనూ ఎలా ఉంటున్నారు, ఏమన్నా భేదం ఉందా, ఎవరి పట్లైనా భేదం కనపడుతోందా, ఇది వాడు ప్రత్యేకంగా అబ్జర్వ్ చేయాల్సిన ఆవశ్యకత లేదు. తన సాధన చేస్తూ ఉన్నప్పుడు వాడికే అవగతం. బోధను విని మనసా వాచా కర్మణ ఆచరణలో పెట్టడం వాడు చేయవలసి. బాహ్యం పట్ల ఏ మాత్రం ఉన్నా
నువ్వు బాహ్యాన్ని గుర్తించినప్పుడే గురువుకి చెప్తావు. అది ఏదైనా సరే, ఉద్యోగమైనా ఇంకోటైనా ఇంకోటైనా సరే. ఎందువల్ల గురువు జాయిన్ అవ్వమంటే అక్కడ బాగుంటుంది నా ఫ్యూచర్ అన్న ఆసక్తి నీకు ఉన్నది. అది ఏ విధంగా నిన్ను పూర్ణత్వానికి తీసుకెళ్తుంది అంటే నువ్వు ఏదైతే గుర్తిస్తున్నావో దాని పట్ల నీకు ఆసక్తి ఉన్నది. ఆసక్తి లేనప్పుడు ప్రత్యేకించి గురువుకి చెప్పవలసిన అవసరం ఉన్నదా? కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా సరే మీరు గురువుకి ఏదో చెప్పాలన్న తాపత్రయము పర్వాలేదు. ఆ కష్టం భరించలేనప్పుడు గురువుకి చెప్పుకోవటంలో దోషం లేదు. నేను ఎప్పుడు అది కాదనటం. కానీ దీక్ష తీసుకున్నాము అన్న తర్వాత, సర్వస్వ శరణాగతి అన్న తర్వాత నీవు కష్టాన్ని ఎలా గుర్తిస్తున్నావు? శరణాగతి పొందడం అంటే అర్థం ఏంటి? నీ యొక్క కష్ట సుఖాలన్నిటినీ సమర్పించావు. నిన్ను సమర్పించడం అంటే నువ్వు వేరు, నీ కష్టాలు ఆనందాలు వేరు కాదు కదా. కాబట్టి నువ్వు అన్నిటితో కలిపి సర్వస్వ శరణాగతి పొందావు. ఇంకా నీకంటూ విడిగా ఒక కష్టం కానీ, ఒక ఆనందం కానీ, ఒక జీవితం కానీ లేదు. అది సర్వస్వ శరణాగతి. కాబట్టి మళ్ళీ కష్టాన్ని చెప్పక్కర్లేదు. చెప్తేనే తెలుస్తుంది అనుకున్నప్పుడు అది సర్వస్వ శరణాగతి అవ్వదు. నమ్మకం అవ్వదు. నువ్వు పరమాత్మని ప్రార్థన చేయి అంతే. స్వామి నాకు ఈ కష్టం వచ్చిందని చెప్పవలసిన అవసరం లేదు. నువ్వే ఉన్నావు స్వామి, నీ తప్ప నాకు ఎవరు లేరు. నేను నిన్నే నమ్మానయ్యా, నాకు నువ్వు కావాలి అనుకున్నవాడు విడిగా చెప్పడు అసలు. నాకు ఈ కష్టం ఉంది స్వామి అనడు. ఎందుకంటే ఆయనే కావాలనుకున్న తర్వాత మళ్ళీ విడిగా చెప్పడం ఏంటి? అంటే ఇంకోటి కావాలని కదా నువ్వు ప్రయత్నిస్తున్నావు. అందువలన ఎప్పుడు సంతోషం, కారణంతో కూడిన సంతోషం కాదు. బాహ్య జీవితంలో కారణం లేని సంతోషం ఉండదు అసలు. నీవు సంతోషంగా ఉన్నావు అంటే ఏదో కారణం ఉంది. సంతోషానికి ఉంది కాబట్టి బాహ్యంలో దుఃఖానికి కూడా కారణాలు ఉన్నాయి. గుర్తిస్తాడు కాబట్టి అప్పుడు బ్రహ్మం అయ్యే ఛాన్స్ లేదు. అప్పుడు బ్రహ్మానందాన్ని ఎలా పొందుతాడు? బ్రహ్మం కాని వాడికి బ్రహ్మానందం ఎలా ఉంటుంది? అంతా బాగుంది, అన్ని బాగున్నాయంటే ఎస్, కానీ అది బ్రహ్మస్థితి అని పొరపడాలి. ఎప్పుడైతే ఆ నేను ఉన్నాను అనుకున్నది మిమ్మల్ని పక్కదోవకి తీసుకెళ్తుంది. మీరు నిజంగా అనుకోని స్థితిలో అలా ఉండిపోతే మీరు గుర్తించే అవసరం లేదు. ఉన్నదే బ్రహ్మస్థితి. మీ ఇంట్లో మీరుంటే నేను ఇంట్లో ఉన్నానని అనుకుంటూ ఉంటారా? ఇంట్లోనే ఉన్నానని. మీరు ఇంట్లోనే ఉన్నారు, మళ్ళీ చెప్పక్కర్లా. ఎవరన్నా ఫోన్ అడిగి ఎక్కడున్నావు అంటే వాళ్ళకి చెప్తారు తప్ప, లేదు అంటే నేను ఇంట్లోనే ఉన్నాను, ఊర్లోనే ఉన్నాను అని మీకు మీరు అనుకుంటారా? అనుకోరు. అలాగే నేను బ్రహ్మానంద స్థితిలో ఉన్నాను, నేను పూర్ణస్థితి పొందాను అని మీరు అనుకోరు. నేను అంటుందమ్మా, నేను ఉన్నప్పుడు బ్రహ్మానందం కలగదు కాక కలగదు. అందుకని జాగరూకతతో ఉండాలి. సామాన్య వస్త్రధారణతో నిరాడంబరంగా తిరిగేవారే కదా అసలైన భాగ్యవంతులు. కాబట్టి హాయిగా ఉండాలి. సాధారణ వస్త్రధారణ అన్నప్పుడు సమయానుకూలంగా పర్వాలేదు. మీరు పెళ్లిళ్ళకి వచ్చినప్పుడు పట్టు చీరలు కట్టచ్చు, వాటి కట్టచ్చు, ఏం నష్టమేమీ లేదు. కానీ దాని యందు మమకారం లేకుండా ధరించగలుగుతున్నారా? ఆడంబరంగా కనపడాలి, వేరే వారి కన్నా నేనే గొప్పగా కనపడాలన్న భావన మీలో చోటు చేసుకుందా? ఇవి చాలా ముఖ్యం. లేసమాత్రమైన భావన అని చాలా సార్లు చెప్తాను. కాబట్టి లేసమాత్రమైన ఏ భావన నీలో వచ్చినా అది నేనే. పూర్ణత్వం పొందిన తర్వాత సంగతి వేరే విషయం. అయితే ఎలా పొందుతామండి? అది మీకు ఎలాగైతే సహజమైన స్థితులు చెప్పకుండా కలుగుతాయో, అంటే సహజంగా పిల్లవాడు పుట్టిన తర్వాత సహజంగా వాడికి అన్ని పెరుగుతూనే ఉంటాయి. నువ్వేమీ చెప్పవు, సహజంగా లోపల నుంచి మాట వస్తూ ఉంటుంది. తర్వాత నువ్వు వాడు పలకటం స్టార్ట్ చేశాక ఏదో నువ్వు అంటుంటే వాడు అన్నాడని నువ్వు అంటావు, అని లోపల నుంచి సహజంగా వాడిలో ఆ శబ్దం రాకపోతే నువ్వేమిటి చేస్తావు? సహజంగా వాడు పక్కకు తిరగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సహజ లక్షణాలంటే అవి సహజంగా జరుగుతాయి. సహజంగా వాడు పాకటము ఇవన్నీ చేస్తుంటాడు. వాడు సహజంగా లేచి నిలబడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడిలో ఎప్పుడైతే సహజంగా అవి కనపడతాయో అప్పుడు మీరు సహాయం చేయడానికి చూస్తారు. అంటే సహజము అంటే అది ప్రయత్నం లేనిది సహజం. మీరు ఏ ప్రయత్నం చేయటం లేదు, మీరు ఉంటున్నారు అలాగా అంతే. ప్రయత్నం చేస్తున్నారు అంటే అది సహజం కాదు. ఇలా ఉండడానికే నేను ప్రయత్నం చేస్తున్నాను అని అనుకున్నా, ఉంటున్నాను అనుకున్నా, అది సహజత్వం ఎలా అవుతుంది?
పువ్వు ఎలాగైతే సహజంగా వికసిస్తుంది, మీరేం దాన్ని ఇచ్చేయక్కర్లేదు. ముందు కోసిన వాడు నీళ్ళల్లో వేస్తారు, అప్పుడు కూడా అదే సహజంగా వికసిస్తుంది, కానీ మీరేం రెక్కలు తీయటం. సహజత్వం అంటే అది. సహజంగా వికసించిన పువ్వు అందంగా ఉంటుంది. అదే మీరు బలవంతంగా రెక్కలు విప్పితే తేడా తెలుస్తుంది మీకు. తామర పూలు అవి తీస్తారు, ఆ అందం వేరు. సహజంగా విచ్చుకున్న తామర పువ్వు అందం వేరు. కాబట్టి సహజము అంటే ఆ సహజత్వం మీకు తెలియంది కాదు. ఆ ఆనందము చెప్పనలవిగా ఉంటుంది, అసలు చెప్పడానికి ఉండదు. అది సహజం. ఉన్నాను అని చెప్పగలగటం కాదు. ఈ భేదం అర్థమైపోతే దైనందిన జీవితంలో ఎప్పుడైనా సరే, ఇప్పుడే కాదు భవిష్యత్తులో, ఏ రోజుకి ఆ రోజే, ఈ క్షణమే నాది, తర్వాతది కాదు, వర్తమానం. వర్తమానంలో ఉన్నప్పుడు ఉన్నాను అనడానికి లేదు. అది పాస్ట్ అవుతుంది కదా. అందువల్ల సహజత్వం ఎప్పుడు కూడా ఐడెంటిటీ కోరుకోరు. ధనము, భూములు, భవంతులు, పశు సంపద, పరిచారకులు అందరూ ఉంటే భాగ్యవంతులు అని బాహ్య ప్రపంచంలో అంటారు. లోగుల దృష్టి అంటే అజ్ఞానుల దృష్టి అది. కామ్యకర్మలతో నిండి ఉన్న మతం కూడా ఈ లోక దృష్టిని ఆశ్రయించి ఉంటుంది. సమాజంలో ప్రసిద్ధులుగా చలామణిలో ఉన్న గురువులు కూడా ఈ దృష్టినే సమర్థిస్తూ జనులను మరింత సంసారంలోకి నెట్టివేస్తున్నారు. కాబట్టి ఈ వాతావరణంలో కౌపీనవంత ఖలు భాగ్యవంత అనేది అందరికీ నచ్చని విషయం, నచ్చే విషయం కాదు. ఎందుకంటే గురువులను ఆశ్రయించేది కేవలం ఈ యొక్క సంపదల కోసమే. ఇది బాగా జరుగుతుందా జరగదా, ఎలా ఉంటుంది, మేము ఇక్కడ సుఖంగా ఉంటామా ఉండమా, ఈ ఉద్యోగం నాకు పరమశాంతిని ఇస్తుందా ఇవ్వదా, నువ్వు ఇందులో ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇంకోటి కోరుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నదా, వచ్చింది, ఎవరో చెప్పారు, ఏదో కథలు, ఏదైనా కానీ నువ్వు ఆశించడం అనే భావన నీకు లేకపోతే అది నిన్ను డిస్టర్బ్ చేస్తుందా. కాబట్టి ఇక్కడ ఇది. కాబట్టి భాగ్యవంతులు ఎవరు అంటే జ్ఞానులే. జ్ఞానులు అంటే అర్థం ఏమిటి, అది వాళ్ళకి సహజంగా లభించాలంటే దాని ఆసక్తి కూడా లేదు. ఆనందం కూడా అంతే, ఆసక్తితో ఆనందం కాదు, ఆనందం ఉంటుంది అంతే. సహజంగా ఎలా తెల్లారుతుంది ఆ సమయం వచ్చినప్పుడు, సహజంగా చీకటి ఎలా పడుతుంది, ఎండ ఎలా వస్తుంది, అవన్నీ సహజ లక్షణాలు వాటి. పరమాత్మ ఏర్పరిచాడు, నీవు పరమాత్మవే, మరి నువ్వు ఎందుకు లక్షణాలు తెచ్చుకుంటున్నావు. కాబట్టి ఇన్నాళ్ళు వేరే లక్షణాలతో ఉన్నావు, ఆ లక్షణాలతో లేదు ఇప్పుడు ఉండకు, అంతే. ఇక్కడ వేరే ఏం లేదు, ఏ లక్షణాలను తీయక్కర్లేదు, దేనికోసం ప్రయత్నం అక్కర్లేదు. అసలు ప్రయత్నం వల్ల సమయం పడుతుంది. నీ యొక్క సహజ లక్షణం అందరితో ప్రేమగా ఉండటం, దేని పట్ల ఎటువంటి తాపత్రయం కానీ ఏది లేకుండా ఉండటమే సహజ లక్షణం. నువ్వు అలా ఉండగలిగినాడు, ఇంకా ప్రయత్నం ఏమిటి, అదే అసలైన స్థితి. ఒక దిగులు కానీ పిల్లల పట్ల కావచ్చు, ఏదైనా సరే, అయ్యో వీడికి ఏమైపోతుందో, వాడికి జ్వరం వచ్చింది, స్ఫురణ వచ్చింది, ఓ మంది వేస్తాం, లేదు వెళ్దాం డాక్టర్ దగ్గరికి, అంతే. అంటే ఏవైనా సరే జరిగిపోతున్నాయి, తీసుకెళ్ళాలా వద్దా, వెయ్యాలా వద్దా, వేస్తే ఎలా, ఇన్ని ఆలోచనలు సహజంగా. ఆ సమయానికి నీకు ఏమనిపించింది అది చేసుకుంటూ వెళ్ళిపోవటమే సహజ లక్షణం. కోపం కూడా అంతే, సహజంగా కోపం వచ్చింది కాబట్టి వెంటనే పోతుంది, దాని పట్ల ఎటువంటిది లేదు. సహజమైన కోపం కాదనుకోండి, లోపల ఏదో ఉన్నాయి ఫ్లాష్ బ్యాక్, అది అంత తొందరగా పోదు, కొంత కంటిన్యూ అవుతుంది. ఇలా ఎన్నో ఉన్నాయి అసహజ లక్షణాలు. మీరు సహజంగా ఉంటే అసహజ లక్షణాలు మీలోంచి వెళ్ళిపోతాయి అన్న అసలు లేనే లేదు. ఇవన్నీ మీరు తెచ్చుకున్నారు, ఎందుకు మీరు ఐడెంటిటీ కోరుకున్నారు. నేను కోపంగా ఉండకపోతే అవతల వాడు నా మాట వినడు, లేకపోతే నేను ఇలా ఉండాలి, లేకపోతే ఇలా
ఐడెంటిటీని కోరుకున్నారు కాబట్టి వస్త్రధారణ అయినా అంతే, మీరు గుర్తింపబడాలని కోరుకున్నారు కాబట్టి దానికోసం తాపత్రయపడతారు. యంగ్ గా కనపడాలని మీకు తాపత్రయం, ఓల్డ్ గా కనపడకూడదని తాపత్రయం. అందుకనే జుట్టుకు రంగేస్తారు, మేకప్లు చేసుకుంటారు, ఏదేదో చేస్తూ ఉంటారు, ఏదో చిన్నగా కనపడాలి, వయసు తక్కువగా కనపడాలని తాపత్రయం. మరి ఈ తాపత్రయాలన్నీ సహజ లక్షణాలు అవుతాయా? ఏమైంది మిమ్మల్ని ఎవరన్నా అన్నారు అనుకో, ఏదైనా పిలవచ్చు, వాడు అమ్మమ్మ అనొచ్చు, బామ్మ అనొచ్చు, లేదా ఆంటీ అనొచ్చు. అనండి రాదండి, అది వాళ్ళ సంస్కారం. మీరు ఎంత తాపత్రయపడితే మాత్రము ఏమిటి కనపడుతుంది? అసహజమే కదా అది. మీరు సహజత్వం నుంచి అసహజంలో ఉండి సహజత్వం కోసం ప్రయత్నం చేస్తే ఎలా పొందుతారు? సహజంగా ఉండడానికి మీకు ధైర్యం లేనప్పుడు సహజత్వం ఎలా సిద్ధిస్తుంది? ఇలా ఎన్నో విషయాలు, ఇవి చాలా కామన్ కాబట్టి నేను చెప్తున్నాను. ఎన్నో రకాలు, ఈ ఆడంబర జీవితం, ఇలా ఉండాలి, అలా ఉండాలి, అవతల వాడు కూడా ఇలా ఉండి తీరాలి, నా మాట విని తీరాలి, ఇలా ఎన్నో భావనలు, ఎన్నో రకాలు. ఇది అదనే కాదు, చాలా ఉన్నాయి, ఎన్నో తాపత్రయాలు. హితంగా మితంగా తింటే డైటింగ్ చేయాల్సిన అవసరం ఉంటుందా? ప్రత్యేకంగా అక్కర్లేదు, ఎంత కావాలో అంతే తిని నడవండి. నడవద్దండి, ఎక్కువసేపు కూర్చుంటేనే మోకాళ్ళని పిలుస్తాయి, కదలకుండా కూర్చుంటే నడవండి. అవసరమైనవన్నీ పనులు మీరు చేసుకోండి. డైటింగ్ చేసి పరిగెత్తే బదులు ఇంట్లో పనులు చేసుకోవచ్చు. అప్పుడు కార్టూన్లు వచ్చేవి, రీల్స్ వచ్చేవి, వాళ్ళ దగ్గర సంతకం పెట్టించుకుంటారు, ఇక్కడ ఏం చేశారో మీరు బయట చెప్పకూడదు అని. ఒక ఆవిడని వాళ్ళ చుట్టాల ఆవిడ వదిలే ఎవరో బోర్ని ఏడుస్తుంది. ఏమైంది అంటే తడిగుడ్డేసి ఇల్లు వంగపెట్టి తుడిపిస్తున్నారు, పిండి రుబ్బిస్తున్నారు, అన్ని పనులు చేయాల్సి వస్తుంది, బయట చెప్తే ఇంకేం లేదు, వాడి ముందే సంతకం పెట్టించుకున్నారు, అందుకనే చిక్కానని చెప్పింది. ఆ పనులు ఏమో మరి మీరే చేసుకుంటే సరిపోదు, మళ్ళీ వేరేగా అక్కర్లేదు కదండి. మనం మొదటి నుంచి వస్తున్నాం, హితము మితము హితము మితము అని వస్తూనే ఉంది కదా. కూర్చునే బదులు అటు ఇటు నడవండి, ఎవరొద్దన్నారు, 4 సార్లు మెట్లెక్కి దిగండి. అంటే నేను అనేది ప్రత్యేక దృష్టి ప్రత్యేకమైనది ఉన్నప్పుడు సాధన కుంటుపడుతుంది కదా. సాధన ఎందుకు ధ్యాస ఎలా ఉంటుంది అప్పుడు? కంపల్సరిగా ఇలాగే ఉండాలి అనంగానే దాని మీదే ఉంటుంది, కానీ సాధన మీద ఉంటుందా చెప్పండి? ఏది పొందాలో అన్న దాని అందు శ్రద్ధ అంటే ఇది పొందాక మిగతా వాటి గురించి చూద్దామని ఆలోచన, అది పొందాక ఇది అంటున్నా. సహజాన్ని వదిలేసి అసహత్వాన్ని పట్టుకుంటున్నా. నేనే మిమ్మల్ని డైటింగ్లు మానేయండి అదన్నీ చెప్పటం లేదు. అసలు హితంగా మితంగా తింటే అసలు డైటింగ్ అవసరం ఏముందండి? మీ పనులు మీరు చేసుకోండి, ఎంతవరకు చేయగలరో అంతవరకు చేసుకోండి. సరే పనమ్మాయిని పెట్టుకున్నారు, పెట్టుకోండి, వద్దనట్లా. స్టేటస్ సింబల్ అయితే చేత కాదు మొత్తం పనులు, ఒక రోజు చేయగలరు, 2 రోజులు జ్వరం వస్తుంది, నాకైతే జ్వరం వస్తుంది, పెట్టుకోండి. అప్పుడు ఇంట్లోనే నడవండి, ఎక్కడో పరుగులు ఎత్తటమో ఇంకోటి చేయటమో ఎందుకు? కూర్చోకండి, గంటలు గంటలకి ఆ టీవీ పెట్టుకున్నా ఇంకోటో పెట్టుకుని చూస్తాం. అసలు వీటన్నిటికన్నా ముందు చేయవలసింది దీక్షతో పూర్ణత్వం పొందడం. పూర్ణత్వం పొందకుండా ఎన్ని సాధించడం మనకి ఏంటండి? శరణం అన్న వాళ్ళని నిర్దేశిస్తారు, వేరే వాళ్ళని నిర్దేశించే హక్కనండి ఇంకోటనండి గురువుకు ఉండదు. అది సాధనకి అడ్డుపడకుండా ఉండాలి. ఎందుకంటే పరమ లక్ష్యం ఏమిటో తెలిసింది, దేహం యొక్క ఆ ఆకారం మీద దృష్టి ఉంటే శ్రేయస్సు మీద ఎలా ఉంటుంది, అంతవరకే నా పాయింట్. కాబట్టి సంతోషంగా ఉండాలి, పూర్ణత్వం సాధించాలి. పూర్ణత్వానికి ఏవి అంటామో దాని యందు ఆసక్తి ఉండరాదు అని చెప్పటం. మన చుట్టూ సంపదను నింపితే భయాన్ని అభద్రతను తీసుకొస్తాయి. సంపదలను ప్రోగు చేయాలనే తృష్ణ ధనదాహము కోర్కెలను పెంచుతాయి, అవి అభద్రతా భావాన్ని మరింత పెంచుతాయి. అప్పుడు చివరగా వ్యక్తి తప్పించుకోసక్యం కాని కోర్కెలు భయముల చక్రంలో బంధింపబడతాడు. కోర్కెలు భయములే అహంకారమునకు కేంద్ర బిందువులు. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ కూడా? ఇప్పుడు ఎంత భయంగా ఉంటుందండి తినకూడదంటే,
నేను తినండి తినకూడదండి అనుకున్నానండి. ఎందుకంటే పరమ శ్రేయస్సు దాంట్లో మొదటే చెప్పారు, హితము హితము అని. అనాసక్తి ఇన్ని ముందే చెప్పారు. అనాసక్తి అనేది అన్నిట్లో ఉండాలని కూడా చెప్పారు. అంతిమంగా వ్యక్తి తప్పించుకోసక్యం గాని కోరికలు భయముల చక్రంలో బంధించబడతాడు. అవే అసలైన కేంద్రములు అహంకారానికి. అవి అహంకారమునకు చెందినవే కాని స్వరూపమైన ఆత్మ కాదు. అహంకారం లేకుండా కోరికలు భయాలు ఉండవు. నేను లేకపోతే ఎక్కడున్నాయండి? దేనికండి భయం? అహంకారం కూడా మనసులోని ఒకనొక చలనం మాత్రమే. నేను నేను అంటుంది. కోరికలు భయాలు కూడా అహంకారం కేంద్రంగా మనసులో వచ్చే చలనములే. అధిక సంపాదన ఇచ్చ కూడా అహంకారం పోకడయే. అధిక సంపాదన వలన మరింత సంపాదించాలని అనిపిస్తుంది. భగవద్గీతలో ఎస్తు ఆత్మ ఆత్మ అతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవ ఆత్మని ఏవ చ సంతుష్టస్తస్య కార్యం న విద్యతే. ఎవనికైతే తృప్తి తుష్టి తన స్వరూపమందే లభిస్తాయో వానికి చెయ్యవలసినది ఏది లేదు. ఇంకేముంటుందండి? వాడికి ఉన్న దాంతో హాయిగా ఉన్నాడు. వాడికి ఏది ఉంటే దాంతో హాయిగా ఉన్నాడు. ఏ గోల లేదు. చేయవలసింది ఏదీ లేదు. కాబట్టి కోరుకున్న వస్తువు లభించినప్పుడు కలిగే సుఖము మనకి తృప్తి అంటున్నాం. తమ సుఖం కోసం బాహ్యముపై మానసికంగా ఆధారపడి జీవిస్తూ ఉంటారు. ఇది మానసిక పరాధీనత. అటువంటి అంటే ఇలాంటి మానసిక పరాధీనతతో జీవితాన్ని వెళ్ళబుచ్చేటప్పుడు పరమానందం అనేది లభిస్తుందా? ఎట్టి పరిస్థితుల్లో లభించదు. ఎందుకంటే నీకు దీని మీద దాని మీద వాటి గురించి ప్రయత్నము, దాని గురించిన ఆసక్తి ఆసక్తి కదండి. మరి ఒకటి చెయ్యాలి అంటే నువ్వు దాని మీద ఆసక్తి చూపించాలి. ఆ విధంగా నువ్వు ప్రవర్తించి తీరాలి. చూడండి, కానీ పరమ శ్రేయస్సు గురించి కష్టపడుతున్నారా? ఆలోచించాలి. అంటే లౌకికమైన ఈ యొక్క రూపానికనండి, సుఖానికనండి, ఏదైనా సరే వీటి కోసం సంపాదన కూడా అంత తేలికేం కాదు. ఇలా రకరకాలు వీటన్నిటి కోసం కష్టపడుతున్నారు. మనసు వాటి అన్నిటి ఎందు సరే అంటుంది తప్ప పరమ శ్రేయస్సుని ఇచ్చే దాని ఎందు మటుకు మనసు లగ్నం అవ్వటం, అక్కడ కష్టపడటం లేదు. ఎంత మేరకు అన్నట్టుగా చాలు వాటికి అంటుంది సాధన. చేస్తూనే ఉన్నాగా చాలే పర్వాలేదు, ఇది కూడా ముఖ్యం అంటారు. ఎప్పుడైతే ఇది కూడా ముఖ్యమని బాహ్యాన్ని మీరు గుర్తించారో బ్రహ్మం ఎక్కడున్నారండి? అక్కడ ప్రాముఖ్యతలు నిన్న కూడా వచ్చింది. మీరు దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నారన్నది మీరు గుర్తించడానికి చెప్తున్నారు. మీరు బాహ్యమైన వాటికి ప్రాముఖ్యత ఇస్తున్న నాళ్ళు సహజ లక్షణం లభించదు, సహజత్వం సిద్ధించదు. ఎందుకంటే అక్కడ ప్రయత్నం ఉన్నది. ప్రయత్నం ఉన్నప్పుడు లభించదు. నిజంగా మనసు పెట్టి విన్నవాడు స్కూల్లో టీచర్ చెప్పినప్పుడు వాడు మరలా చదవక్కర్లే. వాడు తదేక దీక్షతో దాన్ని విన్నాక వాడు అసలు మళ్ళా పుస్తకం తీసి చదవక్కర్లే అంటారు. వాడికి ఒక్కసారి వింటే చాలంటే వాడికి వచ్చేస్తుంది. అది వాడు సహజ లక్షణం. బాహ్యమునందలి జడ వస్తువులపై, సంతానము మొదలైన బాహ్యమునందలి జనులపై మానసికంగా ఆధారపడతారు. అంతులేని దుఃఖానికి మూలమవుతుంది. ఆత్మస్వరూపం తెలిసిన మహాత్మునకు తృప్తి తుష్టి అంతా తన స్వరూపంలోనే. అనగా మానసిక పరాధీనత అతనికి ఉండదు. బాహ్యంతో సంబంధం లేకుండా ఉల్లాసంగా ఉండగలుగుతాడు. అంతా కూడా స్వరూపంలోనే ఉంది, స్వస్వరూపంలోనే. ఆత్మ అనంతమైన ఆనందం. అనాత్మకు చెందిన సంకల్పములు అన్నిటినీ విడిచిపెట్టి ఆత్మనిష్ఠులై ఉన్నప్పుడు బాహ్యం నందలి వస్తువులతోటి సంస్పర్శ వలన కలిగే సుఖము మిథ్య అని, స్వస్వరూప ఆనందమే యథార్థమని అనుభవానికి వస్తుంది. అంటే బాహ్య ప్రపంచంలోని వాటి గురించి మీరు తాపత్రయపడినా, వాటి గురించి ప్రయత్నాలు చేసినా అది బాహ్యమే అవుతుంది తప్ప అది మిమ్మల్ని అంతర్ముఖంగా తీసుకువెళ్ళదు. ఎందుకంటే ప్రయత్నం జరుగుతోంది, బాహ్య ప్రయత్నమే జరుగుతుంది. నిష్ఠతో కూడిన ప్రయత్నాలు లేదే బాహ్యంలో ఏది పొందలేదు. కానీ ఆ నిష్ఠ సహజ బ్రహ్మత్వానికి ఎందుకు పెట్టట్లేదు అంటే నేను అడిగాను, వేరే నేనేం అడగట్లేదు. అంటే ఇది మీరు చేసుకుంటే నిష్ఠ ఎక్కడ పెట్టుకోవాలి, నిష్ఠకి ఏది ప్రధానం, ఎక్కడ నిష్ఠ ప్రధానం అనేది తెలిసిన తర్వాత అందరూ కూడా బాహ్య వస్తువులతో కలిగే సంస్పర్శ వలన కలిగే సుఖాలు కానివ్వండి, ఏదైనా సరే అది క్షణికం మాత్రమే. బాహ్యానికి ప్రాముఖ్యత ఇచ్చినన్ని రోజులు మీరు సహజమైన ఆ బ్రహ్మానందాన్ని పొందలేరు. అంటే సూక్ష్మాన్ని అర్థం చేసుకోండి.
గురువు చెప్పింది వ్యతిరేకంగా అర్థం చేసుకోకండి, అర్థం కాకపోతే మళ్ళీ అడిగి దాన్ని క్లారిఫై చేసుకోండి తప్ప గురువు మమ్మల్ని ఏదో అన్నారు అని కానీ ఇంకో విధంగా కానీ అలా అర్థం చేసుకోకండి. యథేచ్ఛగా అడిగే స్వాతంత్రం గురువు ఎప్పుడూ ఇచ్చాడు. కాబట్టి ఏది పరమ శ్రేయస్సును కలుగ చేస్తుందో దాన్ని గుర్తించగలిగితే సంతోషం. శుభం భూయాత్. శివాయ గురవే నమః. 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 ఆత్మనిష్ఠులై ఉన్నప్పుడు బాహ్యమునందలి వస్తువులతోటి సంస్పర్శ వలన కలిగే సుఖము మిథ్య అని, అసలైన స్వరూప ఆనందమే యథార్థ ఆనందమని తెలుస్తుంది. అప్పటి వరకు తెలియదు. బాహ్యాన్ని వదలనంత వరకు అసలైన ఆనందం ఎవ్వరికీ ఎప్పటికీ తెలియబడదు. ఈ క్షణికమైన ఆనందాలు, కారణంతో కూడిన ఆనందాలే నిజమైనవని నమ్మిన వాడికి అసలైన ఆనందం ఎప్పటికీ తెలియబడదు. వాడు పరిమితికి లోబడి ఈ జనన మరణ చక్రంలో అలా కొట్టుకుంటూ ఉంటాడు. వాడికి విముక్తి అనేదే లభించదు. సాధారణంగా సంసారులు ఈ లంపటానికి అలవాటు పడి ఉంటారు. అంతరంలో సుఖము, శాంతి, సమతౌల్యత ఉండవు. ఎండు చేపల నుంచి దుర్వాసన వస్తుంది, కానీ మత్స్యకారులు ఆ వాసనకు అలవాటు పడి ఉంటారు. వారికి ఏం అనిపించదు, వారు హాయిగానే ఉంటారు. అలాగే సంసారులు ఈ కోరికలు సృష్టించే భరించలేని అలజడికి అలవాటు పడి ఆ యొక్క జ్ఞానాన్ని అంటే పరమ సత్యం తెలిసిన తరువాత కూడా ఆ అలవాటైన కష్టానికే వాళ్ళు ఆనందంగా భావిస్తూ ఉంటారు. పరమ శ్రేయస్సుని పొందింపచేసే సాధన యందు వారికి నిష్ఠాపూర్వకమైన అభిప్రాయాలు కానీ ఇష్టం కానీ ఉండవు. ఆ భరించలేని వాసన అది వారికి అలవాటైంది కాబట్టి వారు ఆ యొక్క వాసనను భరించగలుగుతారు. అలవాటు లేని వారు అక్కడ ఒక సెకండ్ కూడా ఉండలేరు. అదే విధంగా బ్రహ్మం అలవాటు పడిన వాడు బాహ్యంలో ఉండమన్నా ఉండలేడు. వాడికి దాని యందు ఎటువంటి ఆసక్తి ఉండదు కాబట్టి ఉండలేడు అంటే అర్థం అందులో కారణాలు వెతుక్కుంటూ ఆనందాన్ని, కారణాలు వెతుక్కుంటూ కష్టాన్ని వాడు పడడు. ఎందుకంటే అంతా నశించేదని వాడికి తెలుసు కాబట్టి. ఈ చేపల వాసన కన్నా అతి అంటే అప్పుడు ఒకసారి చెప్పుకున్నాం మల్లెపూలు ఈ చేపలని, అది ఎంతటి సుగంధభరితంగా ఉంటుందో వాళ్ళకి అనవసరం అది. ఎందుకంటే ఇది అలవాటు పడి వాడికి ఇదే బాగుంది. అలాగే ఈ అజ్ఞానం అలవాటైపోయి, ఈ అజ్ఞానంలో నీ కష్టాలు అలవాటైపోయి ఏదో ఇక వాటి వెంబడి పరుగులు ఎత్తటమా, వాటిలో ఏడవటము, వాటిలో బాధలు, ఇక రకరకాలు ఇప్పుడు అనుభవిస్తున్నదంతా కూడా అదే వారికి ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. ఏం చేస్తాను లేదు అనుకుంటూ సర్దుకుంటున్నాం అనుకుంటూ చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు. బావిలో కప్ప అదే ఇది అన్నట్టుగా. అంటే వారు వాటిలోనే ఆనందాన్ని వెతుక్కుంటారు అనరు. వాళ్ళు అదే ఆనందం అని సత్యం తెలిసిన తర్వాత కూడా. సత్యం తెలియక ముందు అది వేరే విషయం. సత్యం తెలియబడిన తర్వాత కూడా అందులోంచి బయటికి రావడానికి, ఆ అసత్యం నుంచి బయటికి రావడానికి పూర్ణ సుముఖత వారిలో ఉంటుంది. దానికి ఏవో సమర్థింపులు, కారణాలు ఉంటూనే ఉంటాయి. బాహ్యం ఎప్పుడూ కారణాలతో కూడుకున్నదే. ఆ కారణాలను వెతుక్కుంటూ ఉంటారు. ఒకటికి ఒక కారణం, అలా ఏది చెప్పినా ఇంకో కారణం ఉంటూనే ఉంటుంది. ఆ విధంగా ఉంటారు. ఆ యొక్క అజ్ఞానం అంటే మూర్ఖత్వము సత్యాన్ని కప్పివేస్తుంది పూర్తిగా. కష్టంలో ఉన్నామని కూడా గుర్తించరు. అదే ఇప్పుడు చెప్పారు. అది కష్టమని వాళ్ళు అనుకోరు. ఏంటండి వచ్చింది సరే కానివ్వండి పోతుంది కదా అంటారు. ఇలా రకరకాలు. ఒక్కొక్కసారి చిన్నది కూడా అమ్మో భరించలేమంటారు.
పెద్ద కష్టం కూడా తప్పదు కదండి అంటారు. ఇలా అజ్ఞానానికి అనేకము సమర్థింపులు కారణాలు చూపించుకుంటూ ఉంటారు. ఒక కప్పను వేడి నీళ్ళలో పడేస్తే వెంటనే అది బయటకు దూకి ప్రాణాన్ని రక్షించుకుంటుంది. అదే కప్పను మామూలు నీళ్ళల్లో పడేసి క్రమంగా నీళ్ళని వేడి చేస్తే ఆ వేడికి అలవాటు పడి బయటకు దూకదు, కానీ చనిపోతుంది. అదే విధంగా జనులు కోర్కెలు భయాల చట్రంలో ధన కనక వస్తు వాహనాదులు ఆస్తిపాస్తుల వలలో చిక్కుకుని ఆ ఊబిలోనే మరణిస్తారు. దాంట్లోనే కపటత్వం, ఒకళ్ళని మోసం చేయటం, అది గురువులా ఇంకోళ్ళ ఏమీ వాళ్ళకి తలంపు ఉండదు. ఆ చేస్తున్నప్పుడు చాలా గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటారు, ఆహా చేయగలిగాము అనుకుంటారు. ఇలా రకరకాలు ఆ కోరికలనండి, ఏదో కోరికలు, డబ్బు గురించా ఇంకో దాని గురించా, అహంకారమా, ఇక ఏం చెప్తాము, అనేక ఉంటాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్కటి కుర్రె కొద్ది అలా రకరకాలుగా వాళ్ళ యొక్క దానిలో ఆ చిత్రంలో ధన కనక వస్తు వాహనాదులు భయాల చిత్రము కోర్కెలు ఆస్తిపాస్తుల వలలో చిక్కుకొని మరణిస్తారు. అంతే, మరణించి మరలా ఏ భయంకరమైన జన్మలు పొందుతారో తెలియదు. మరణించే లోపల ఏం అనుభవిస్తారో కూడా తెలియదు వాళ్ళు. అంతా జరిగిన రోజు వాడే కింద అనుకుంటాడు, నాకన్నా గొప్పవాడు లేడు అనుకుంటాడు, ఆహా నేను మోసం చేయగలిగాను అనుకుంటాడు. మోసం చేయగలిగినప్పుడు వాడు అలాగే అనుకుంటాడు, చూసా నేను ఎంత తెలివిగా మోసం చేశానో, ఏమీ పర్వాలేదు, ఇందులో ఏం దోషం లేదంటాడు. ఇంకోటి అంటాడు. ఇలా వాడిని వాడు ఎప్పుడూ కూడా ఉన్నతంగానే వాడు భావిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఎప్పుడో భయం కలుగుతుంది లోపల, ఎప్పుడో అంతరంగంలో భయం ఉంటూనే ఉంటుంది, చేసింది బయటపడుతుందేమో అని. చేసింది తప్పైనప్పుడు నిజమైన కొంతైనా వాడికి మానవత్వం అంటూ ఉంటారు. కొంత మానవత్వం ఉన్న వాళ్ళైనా వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళ లోపల భయము ఏదో ఒకటి వాళ్ళలో ఉంటుంది. నిజమైన పశ్చాత్తాపం అంటే నిజమైన మానవత్వం ఉన్నవాడైతే క్షమాపణ అని చెప్పుకుని దాన్ని సరిచేయడానికి ప్రయత్నం చేస్తారు, తప్పును సరిదిద్దుకుంటారు. అలా కాదనుకోండి, ఇహ భయం ఉంటుంది లోపల, రకరకాలు ఇహ చెప్పడానికి వీల్లేదు. బాహ్య ప్రపంచంలో ఆ భరించలేని అలజడి, అది నిజమైన వాళ్ళలో పరివర్తన కలిగినప్పుడే వాళ్ళలో అలజడి వస్తుంది, లేకపోతే కోరికల అలజడే ఉంటుంది. ఇంకా ఏది, నాదైతే ఒకలాగా పక్క వాడిదైతే ఒకటి. నాది ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి, నా దాంట్లో ఏది జరగకూడదు. ఒకటికి 10 సార్లు చూస్తారు. అదే వేరే వాళ్ళది అనుకోండి, ఏం పర్వాలేదు, ఎట్లా అయితే ఏమిటి, మన డబ్బు ఇవ్వరికి, అవతల వాళ్ళ డబ్బు అయితే పర్వాలేదు ఇచ్చేయండి, అవతల వాడు తప్పు చేసినా సరే వాడికి ఇచ్చేయమంటారు డబ్బులు, ఎందుకంటే వాళ్ళకి కాదు, అదే వాళ్ళ డబ్బు అయితే ఇస్తారండి, అవతల వాడు తప్పు చేస్తే ఇబ్బంది. సరే, ఇలా ఎన్నో ఉంటాయి బాహ్య ప్రపంచంలో చిక్కుకొని ఆ ఊబిలోనే. ఊబి అంటే ఆనందంగా ఏమి ఉండదు, అది ఉక్కిరి బిక్కిరి ఆడదు అంటారు, ఊపిరి ఆడదంటారు, నరకయాతన అనుభవిస్తారు. అంటే మరణించే ముందర వాళ్ళు ఏమనుభవిస్తారో వాళ్ళకి ఎలా తెలుస్తుందండి? పరివర్తన కలిగిన వాడికో, లేదా మనసులో ఇవి చేసుకుని ఆ యొక్క పరమాత్మ యందు నమ్మకం కలిగి సాధన చేసిన వాడికో తగ్గవచ్చు అవన్నీ, పూర్తిగా నశించవచ్చును వచ్చు వాడి యొక్క సాధన ఫలితంగా. ఎంతటి దుర్మార్గుడైనా సాధన చేస్తే పరమాత్మ కరుణిస్తాడు, కానీ చీ వీడు దుష్టుడు దుర్మార్గుడు అని ఏమనడు ఆయన. ఇలా వాడు అందులోంచి రావచ్చు. భోగ సాధనములు సంపదలు సుఖాన్నిస్తాయనే ప్రాథమికమైన ప్రాథమికమైన భ్రమలో జీవిస్తారు. బాల్యం నుంచే ఈ తప్పుడు భావన ఉంటుంది. దురదృష్టకరమైన విషయము, అందరూ కూడా ఇదే, అంటే మన పూర్వ తల్లిదండ్రులు తాత ముత్తాతలు అందరూ ఇదే తప్పుడు భావజాలంతో జీవించారు. కాబట్టి ఏమంటే వాడు చెప్పిందే అంటే ఇప్పుడు నీకు తెలిసిందిరా, వాళ్ళకి తెలియలేదు, వాళ్ళకి పరమసత్యం తెలియబడలేదు, ఏది సత్యము ఏది అసత్యము అనేవి వాళ్ళకి తెలియలేదు, వాళ్ళకి అనుగ్రహం లభించలేదు, వాళ్ళకి గురువు లేడు. నీకు గురువు ఉండి నువ్వు చేస్తున్నదే. కాబట్టి గురువు లభించిన తర్వాత ఆ యొక్క భావనల నుంచి బయటికి రావాలి. దోషం తెలిసాక దోష నివారణకే ఉండాలి, మరలా దోషం చేయకుండా ప్రయత్నం చేయాలి తప్ప దోషాలు చేయరాదు. సుఖాన్వేషణ సహజమే, ఉండవలసినదే, కానీ నిజానికి చిన్న చిన్న సుఖాలకు బదులు అపరిమిత ఆనందం కోసం ఎందుకు ప్రయత్నించరాదు? అన్వేషణ సరైన పద్ధతిలో ఉండాలి. తప్పుడు మార్గంలో చేసే ప్రయత్నం
దుఃఖానికి దారి తీస్తుంది. ధనవంతులు ఎవరైనా ఆనందంగా ఉండగలిగితే ఆ ఆనందం నిశ్చితంగా వారి సంపద వలనైతే కాదు. సంపదలు ఉన్నప్పటికీ వారు ఆనందంగా ఉన్నారా లేదా తెలుసుకోవాలి. ధనవంతులు హృదయం విప్పి మాట్లాడితే వారు నిస్సందేహంగా సంపదలో సుఖం లేదని చెప్తారు. అందువలన ఆనందానికి సంపదలకు చుక్కెదు. అంటే ఎవరిని అడిగినా డబ్బు వల్ల మేము ఆనందం పొందామనరు. డబ్బు ఉంది కాబట్టి వస్తువులు కొనుక్కున్నామండి అంటాడు, కారులో తిరుగుతున్నాం అంటాడు. ₹1,00,000 కారు బదులు 10 లక్షల కారులో తిరుగుతాడు అంతే. ₹1000 చీర బదులు ₹1,00,000 చీర కడతాడు అంతే తప్ప డబ్బు వల్ల అందరూ ఆనందంగా ఉన్నారని ఎవ్వరు కూడా అనలేదు. అది మీ అందరికీ కూడా అనుభవమే, చాలా మందికి అనుభవం. ఆనందం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా వస్తువుల వల్లనో ధనం వల్లనో బంధువుల వల్లన కలగనే కలగదు. వాటి వల్ల అన్నారంటే కారణం ఉన్నది. కారణంతో ఉండిన ఆనందము ఎప్పుడూ ఉండదు. అది కొంతకాలానికే పరిమితమైనది. ఆ తర్వాత మరలా ఆ బంధాలైనా ఆ వస్తువులైనా సంపదైనా దుఃఖాన్నే కలుగ చేస్తుంది. ఇక్కడ ఇవన్నీ కూడా పరమ సత్యాలు అందరికీ తెలిసినదే, కానీ తెలియనట్టుగా ఉంటారు. ఎందుకంటే తెలిస్తే అద్వైతంలోకి రావాలి, ఆ యొక్క ఈ సాధన చెయ్యాలి, సరైన దారిలో అన్నారు ఇక్కడ. అన్వేషణ సరైన పద్ధతిలో ఉండాలి. ఇది చేయడానికి ఒక రకమైన బద్ధకం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు. లేదా ఈ జీవితానికి అలవాటు పడిపోయాం, ఇక్కడే ఉందాం, ఇలా రకరకాలు. ఏది ఎవరిది ఏమీ చెప్పలేదు. పరమసత్యం తెలిసాక, సాధన తెలిసిన తర్వాత సరైన దారిలో కనుక అది పెడితే దానంత ఆనందం ఇంకేది ఇవ్వదని అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత కూడా బద్ధకాన్ని వహిస్తే ఏం చేయలేదు. అనుభవం కలిగింది, అనుభూతి కూడా కలిగింది. పరమాత్మ ఎంతటి కరుణామయుడు అంటే కేవలం బోధ చేసి ఊరుకోలేదు, దానికి తగ్గ అనుభవాన్ని కూడా ఇచ్చాడు, నిదర్శనాలు చూపించాడు. కాబట్టి నిదర్శనాలని ఇది చేసుకున్నవాడు మాత్రమే మార్గంలో ముందుకు వెళతాడు. లేదా ఈ బాహ్య ప్రపంచంలో వాటి గురించే తిరుగుతూ ఉంటాడు. ఇది అంటాడు, అదంటాడు, వాళ్ళు అంటాడు, వీళ్ళు అంటాడు, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఏదో ఇక రకరకాలు భావనలు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకం, అందరివి ఒకే రకంగా ఉండదు. అన్వేషణ సాధన సరైన పద్ధతిలో ఉండాలి. ఆనందానికి సంపదలకు చుక్కెదురు. బాహ్యంపై ఉండే మానసిక పరాధీనత నుండి విముక్తి పొందాలంటే ఆత్మనిష్టను అభ్యాసం చేయాలి. ఆత్మనిష్ట అనగా ఒక వస్తువుని గురించి గట్టిగా సంకల్పం చేస్తే ఆ సమయంలో నేను ఆ వస్తువుపై నిష్టను కలిగి ఉన్నానని అర్థం. పొందాలి అని అనుకున్నప్పుడు నిష్ట, ఇదే కావాలి అనుకున్నప్పుడు. ఒక వస్తువు కావాలి అని అదే ధ్యాసతో వెళ్ళిన వాడు అదే వస్తువును కొనుక్కుని ఇంటికి వస్తాడు, దాన్ని పొందొస్తాడు. అలా కాకుండా అక్కడికి వెళ్ళి రకరకాలుగా చూస్తే అసలు వస్తువు తప్ప మిగతావన్నీ. అదే విధంగా ఈ నిష్ఠ అంటే నేను ఆత్మను పొంది తీరాలి అన్న కృత నిశ్చయమే ఆత్మనిష్ట. అంటే ఇది పొందాకే వేరేది అన్నదే కృత నిశ్చయం లేదా ఆత్మనిష్ట. అది కాకుండా ఇక ఏది పెట్టుకున్నా దానిని నిష్ఠ అనరు. నిష్ఠ అంటే ఒక వస్తువు అనే అర్థం. దానిపైనే అంటే మనస వాచ కర్మణ అదే, మనసు అదే అంటుంది, మాట అదే, ఆచరణ అదే, అది నిష్ఠ. అంతే తప్ప మనసు ఒకటి, మాట ఒకటి, ఆచరణ ఒకటి కాదు. ఆ విధంగా శబ్ద రూపాదులను సంకల్పించుకుంటూ వాటిలోనే కూరుకుపోయి ఉంటున్నారు. ఈ విధంగా మనిషి తనకు తానే దూరం అవుతాడు. దీనికి భిన్నంగా బాహ్య సంకల్పములన్నిటినీ విడిచిపెట్టి తనయందు తాను నిలిచి ఉండుటయే ఆత్మనిష్ట. అంటే బాహ్యంలో పరుగులెత్తకుండా ఇది కావాలి, అది కావాలి, ఏదో కావాలి అని నానా ఇది చేసుకోకుండా ఆ బాహ్య సంకల్పములన్నిటినీ విడిచిపెట్టి తనయందు తాను నిలిచి ఉంటాడు. అంటే తను అన్నది ఆత్మ అని తెలుసుకున్న తర్వాత తన ఆత్మే తప్ప ఈ జీవుడు కాదు, ఈ నామరూపములతో వ్యవహరించేది అసలైన నేను కాదు అని తెలుసుకున్నవాడు ఈ బాహ్యమైన అంటే ఈ సంపదల పట్ల నుండి బంధువులు ఏదైనా సరే బాహ్యమైన వాటి పట్ల సంకల్పములు అంటే ఇష్టములు, పొంది తీరాలన్న తపన, తాపత్రయం, ప్రయత్నాలు
అన్ని విడిచిపెట్టి తన యందు తాను ఉంటాడు. అసలైనది ఏమిటో తనకు తెలిసింది కాబట్టి దాని యందు. అదే ఆత్మనిష్ట. అట్టి అట్టి నిష్టను అభ్యాసం చేసినట్లయితే ఆ పరమమైన శాంతి, ఆ యొక్క బ్రహ్మానందము అనుభవంలోకి వస్తుంది. అదే ఆనందం, అదే అసలైన స్వాతంత్ర్యం, అదే విముక్తి ఈ బాహ్యమైన వాటి. ఎందుకంటే బాహ్యంలో ఉన్నది కేవలము కారణములతో కూడుకొని ఉన్నవి ఆనందము. దుఃఖాలకు కారణాలు అక్కర్లా, బోల్డు. లేచింది మొదలు ఆనందాల కన్నా దుఃఖాలే ఎక్కువ. వాటికి విడిగా కారణాలు అక్కర్లా, లేస్తేనే అది దుఃఖమే. ఆనందం వెతుక్కుంటాడు వాడు. అందరూ ఎవరైనా చెప్పే మాట అదే, ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటాడు వాడు. దుఃఖాన్ని వెతుక్కోవటల్లా, ఈ వెతుకటము అనేదే వాడికి దుఃఖమైనది. ఇది అందరికీ తెలిసిన పరమ సత్యం. ఆనందాన్ని వెతుక్కుంటాడు. ఎందుకంటే ఆనందము అక్కడ ఉన్నది దుఃఖమే కాబట్టి ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు. అంటే అర్థం ఆనందం లేదనే కదా. ఎవరు బాధలు వెతుక్కుంటున్నాం అన్నారు, ఆనందాన్నే వెతుక్కుంటున్నాం అంటారు. అంటే అర్థం లేదనే కదా. అక్కడ ఏదుంది, ఉన్నవే ఆనందము బాధ, వేరేది లేదు. ఉన్నవి రెండే, ఆనందం, ఇష్టము అయిష్టం. నా ఇష్టాలు ఇక్కడ ఉన్నాయేమో చూస్తున్నానండి అంటారు. అంటే అర్థం అక్కడ అన్ని అయిష్టాలు ఉన్నాయనే కదా. మరి ఎందుకండి ఆ ప్రయాస? ఒక ఆత్మనిష్ట, నీ ఆత్మలో నీ ఉంటే నువ్వు పరమానందంగా ఉంటావురా, నీకు ఎటువంటి దిగులు లేదు, ఎంతో బ్రహ్మానందాన్ని నువ్వు పొందవచ్చు అని శంకర్లు బోధిస్తున్నారు. ఒక ధనవంతుడు అన్ని భోగ సాధనలు ఉన్నా నిద్ర పట్టక మేడపై నుండి కిందకు చూస్తే ఒక పాక, అందులో దంపతులు హాయిగా నిద్రిస్తూ ఉండటం కనిపించిందిట. వాళ్ళు పొద్దున్నే పనిలోకి వెళ్ళి సాయంత్రం పొద్దుపోయాక వచ్చి ఏదో తిని హాయిగా నిద్రించేవాడు. వాళ్ళు పేదవాళ్ళు, తాను ధనవంతుడు, తనకు నిద్ర పట్టదు, కానీ వాళ్ళు హాయిగా నిద్రిస్తున్నారు. ఏమిటి కారణం? అప్పుడు వారి హాయి అయిన జీవితానికి సుఖనిద్ర గల రహస్యాన్ని అతను గ్రహించాక. ధనవంతుడు 90 బంగారు నాణముల సంచిని వారి పాకలో పెడతారట. వచ్చి ఆ మూటను చూసి వాళ్ళు, అంటే ఆ బీదవాళ్ళు లెక్కించి రాత్రి నిద్రపోలేదు. 90 నాణాలని 100 చేయాలని అనుకున్నారు. వారిలో నాణముల మూట పేరాసను సృష్టించింది. హాయిగా జీవించడానికి పని చేయటం అనేది వారి జీవితాల నుండి దూరమైంది. వారి కష్టమంతా ఇప్పుడు ఆ 90 నాణాలని 100 చేయటానికి. వారు ఇక ఆ రోజు నుంచి నిద్ర పట్టని వారి జాబితాలో చేరిపోయారు. అందువలన సరైన మార్గంలో ఆనందం కోసం ప్రయత్నం చేస్తే ఆ ఆనందము పరమానందం అవుతుంది. లేకపోతే ఇలాగే ఈ డబ్బు భోగ వస్తువులు నివ్వగలదే గాని ఆనందాన్ని ఎంత మాత్రం ఇవ్వలేదు. అడ్డదారిలో డబ్బు సంపాదించేవాడు కూడా నిద్రపోలేదు. అధర్మ సంపాదన ఎప్పుడు నీకు ఆనందాన్ని ఇవ్వదు. ఎప్పుడు ఏదో అనుమానాలు, భయాలు, లేకపోతే ఇంకోటి ఏదో ఏదో జరుగుతూ ఉంటుంది. అలా అంటే ఒక ప్రయత్నం చేశాట, నాకెందుకు నిద్ర పట్టట్లేదు, వాళ్ళకెందుకు. సరే, ఇది ఒక కథగా చెప్పుకున్న, ఇది ఇందులోని పరమ సత్యాన్ని గ్రహించిన వాడు ఇంకా సంపాదన పట్ల వ్యామోహంతో ఉండడు. ఆనందము కేవలం సంపాదనే, అంటే స్టేటస్ సింబల్ ని వాడు గుర్తించాడు. ఈ స్టేటసే నాకు ఉండాలి అని వాడు వాటి వెంట పరుగులెత్తాడు. ఇలా రకరకాలు. బాహ్యమైనది ఏది కూడా ఆనందాన్ని ఇవ్వదు అన్నది పరమ సత్యం. అన్ని వెతుక్కోవటమే వాడు. డబ్బున్నా సరే ఆనందాన్ని వెతుక్కోవటమే, అంతే తప్ప డబ్బుంది కదా అని వాడు హాయిగా నిద్రపోను కూడా నిద్రపోలేదు. చూడండి, నిద్ర అందరికీ కూడా చాలా అవసరమైనది. మామూలుగా కూడా నిద్రపోయి లేస్తే వాడు మనిషి ఉత్సాహంగా ఉంటాడు, ఏ పైన చేయగలుగుతాడు. నిద్ర లేకపోతే బద్ధకము, ఇలా రకరకాల. ఆ నిద్ర పోకపోతే 1,00,000 రూపాయల పరుపు ఉందా, 1,00,00,000 రూపాయల పరుపు ఉందా, భవంతుందా, ఎన్నున్నా వాడికి నిద్ర పట్టనప్పుడు. కడుపు నిండా తిన్నా వాడికి నిద్ర పట్టదు, ఎందుకంటే ఎక్కువ తింటే అరగదు, అజీర్తి. ఇలా రకరకాలు. ఇవన్నీ మీకు తెలియనివని కాదు, మీకు అన్నీ తెలిసినవే. కానీ ఏదో ఆరాటము అనేది ఒట్టి మాట. నిష్ట లేకపోవటం అసలైన సరైన దారి అనేది ఆత్మనిష్టే సరైన మార్గం. ఆ మార్గంలో ప్రయాణించిన వాడికే ఆ యొక్క బ్రహ్మానందము, పరమానందము, ఇక వాడికి ఏ పేర్లు పెట్టుకున్నా జీవన్ముక్తి, జీవ బ్రహ్మైక్యము, మోక్షము, ఇవన్నీ కూడా లభిస్తాయి. లేకపోతే ఏమీ లేదు. ఎక్కడున్నావు అంటే
ఇంకా అక్కడే వెతుక్కుంటూ ఉంటాడు. ఈ బంధాల ఆ బంధాల, ఈ ఫ్రెండ్సా ఆ ఫ్రెండ్సా, వీళ్ళ దగ్గరికి వెళ్తే ఆనందమా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆనందమా, అయ్యో వెళ్ళాలి కదండి పిలిచారు వెళ్ళాలి చెయ్యాలి, ఇలా ఏదేదో కారణాలు చాలా ఉంటాయి రకరకాలు. ధనంతో భోగ సాధనములు కొనగలము కానీ సుఖాన్ని సంతోషాన్ని కొనలేరు. మందులను కొనగలరు కానీ ఆరోగ్యాన్ని కొనలేరు. మందులు మింగంగానే ఆరోగ్యం వచ్చేస్తుందా? రాదు. అందరికీ ఆరోగ్యం ఉంటే చనిపోయేవాడేవాడు, ఏడ్చేవాడేవాడు. అన్ని మందులు కొనుక్కున్నైనా సరే అందరికీ రోగాలేం తగ్గవండి. అవి ఒట్టిగా అక్కడ ఉపశమనం కలిగిస్తాయి అంతే. అంతే. మళ్ళీ రోగం రాదని ఇంకోటి కాదు, అసలు ఏది చెప్పలేరు. డబ్బుతో సేవకులను నియమించగలము కానీ నిజాయితీని కొనలేరు. ఆనందం ఇంద్రియ తృప్తి మధ్య తేడాను విచక్షణ చేసుకోవాలి. ఐస్ క్రీమ్ తిన్నప్పుడు పొందేది ఆనంద అనుభూతి కాదు, కేవలం ఇంద్రియ తృప్తి మాత్రమే. ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూసినప్పుడు మనం పొందేది మానసిక తృప్తి, ఆనందం కాదు. మనము మనస్సులో హర్షమును పొందినప్పుడు పొందేది ఇంద్రియ తృప్తి మాత్రమే, ఆనందం కాదు. ఆనందంలో ఇంద్రియాలకు మనస్సులకు పాత్ర లేదు. ఆనందానుభూతి అంటే మన అంతరతమైన ఆత్మ రూపు దాల్చటమే ఆనందానుభూతికి అది ఒక్కటే అసలైనది. ఆ ఆనందం పొందటానికి రెండిటి అవసరం. అంటే మానసిక ప్రసన్నత, జీవనలో జీవనంలో సమత్వ భావన, రెండిటి అవసరం. అంటే రెండు ఒకటే. ఇక్కడ అర్థం కావడానికి రెండుగా అన్నారు. జీవనములో సమత్వ భావన, అందరితో ప్రసన్నంగా ఉండటం, భేద భావన లేకుండా ఉండగలిగిన వాడికి మనసులో సహజంగా నిర్మలత్వం కలిగి తీరుతుంది. భేదభావమే మనస్సులోని సంఘర్షణ అనండి, ఈర్ష్య అసూయలనండి, అన్నిటికీ మూలము ఆ యొక్క భేద భావనలు. నీలోని ఆసక్తి అన్న భేదం అన్న అన్నిటికీ అదే కారణం. ఎప్పుడైతే నీ భావనలు ఆ విధంగా ఉంటాయో, అంటే సమతుల్యంగా లేవు, సమత్వ భావన నీలో లేదు, ఇది నాది నావి నాకే ఉండాలి నా వాళ్ళకే ఉండాలి, ఇలా రకరకాలైన భావనలు, ఇది నీ మనోనిశ్చలతకి పెద్ద అడ్డంకి. నిర్మలత్వం నీలో టార్చ్ వేసి వెదికినా కనపడదు. ఎందుకంటే నీలో భేద భావన కలిగింది. భావన కలిగిన తర్వాత నిశ్చలత్వం ఎలా ఉంటుంది? నీరు ఏ గాలి ఏది లేనప్పుడు చాలా నిశ్చలంగా ఉంటుంది. చిన్న ఇసుక రేణువు పడినా కొంత అలజడి అక్కడ కలిగి తీరుతుంది. ఆ విధంగా ఎవరైతే ఆత్మనిష్టను పొందుతారో వారికి మాత్రమే. కాబట్టి ఈ ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఆయన ఇచ్చింది కేవలం బాహ్యం. కాబట్టి ఆ ఇంద్రియాలన్నిటినీ నీవు ఆ యొక్క ఆత్మనిష్ట కోసం ఉపయోగించాలి. ఏదైతే మననము నిధి ధ్యాసనములు అన్నారో శ్రవణ మనన వాటికి ఉపయోగించాలి తప్ప బాహ్యమైన ఆనందాలకి బాహ్యమైన వాటి కోసం నువ్వు ఉపయోగించడం వలననే స్థిరత్వము రాదు. పరమ దుఃఖాన్ని అందుకే కలుగ చేస్తారు. ఆ పరమ దుఃఖమే అలవాటైపోయి అందులోనే ఉంటున్నారు. బురదలో ఉన్న పేడ పురుగులు అవన్నీ ఉంటాయి, వాటికి అదే ఆనందం. ఇందా చెప్పినట్టుగా చేపల వాసనే వాటికి ఇష్టం. అలాగే ఈ బాహ్య ప్రపంచపు జీవనమే ఇష్టం. అలాగా అంటే బంధువులతోటి మాటలు పడటం అనండి, వాళ్ళని అనటం అనండి, ఏవో రకరకాలు బాహ్య ప్రపంచంలోని వీళ్ళకుంది వాళ్ళకుంది బాహ్య ప్రపంచపు మాటలు ఆనందాన్ని ఇస్తాయి. పేదరికపు మాటలు కాదు, అంటే ఏదో తనకి లేదు వాళ్ళకుంది అన్న రకరకాలు ఇక బాహ్య ప్రపంచం, వాటిల్లోనే వాళ్ళు ఆనందం అంటున్నారు. కాబట్టి ఆత్మనిష్ట కలుగదు. ఎలా కలుగుతుంది? బాహ్యంలో ఉన్నవాడికి ఎన్నటికీ కూడా ఆత్మనిష్ట కలగదు గాక కలగదు. అందువలన మనస్సు ఇంద్రియ తృప్తి కోసం సతమతమవుతున్నప్పుడు, ఇంద్రియ తృప్తి అంటే బాహ్య తృప్తి, బయట మనుషులు పొగిడినప్పుడు కపటత్వంతో ఆనందం పొంది, ఇలా రకరకాల ఇంద్రియ తృప్తి. కాబట్టి ఆ యొక్క పొగడతలనండి, కీర్తి అనండి, లేదా నీకన్నా గొప్పవాడు లేడని చెప్పడం అనండి, ఇలా ఏదో రకం మనస్సుకు శాంతి ఉండదు, అలజడి ఉంటుంది. అందువలన ఆనందం ఎలా లభిస్తుంది? మరియు కోరికలు భయాల నుంచి ఉత్పన్నమైన ఘర్షణలు అవి ఏవైనా కావచ్చు, జీవితంలో తౌల్యాన్ని, సమతుల్యం అన్నా అదైనా తౌల్యం అన్నా పాడు చేస్తాయి, శాంతి ఉండదు. కాబట్టి ఈ ఘర్షణ నుండి విముక్తులం కావాలి. అందుకు కావలసినవి ఆ మానసిక ప్రశాంతత, ఈ ఇంద్రియాల నుంచి విముక్తి, అంటే ఆత్మనిష్ట, ఆత్మయందు రమించటం.
ఆత్మే పరమావధిగా ఉండటం ముందర ఆ నిష్ట, తర్వాత వీట్స్. కానీ అలా కాకుండా కొంత ఇది ఎక్కువ అది ఉన్నారు కాబట్టే దీనిని అంటే ఆత్మనిష్టని కొంతగానే తీసుకున్నారు కాబట్టే ఈ కష్టాలన్నీ. బాహ్య ప్రపంచంలో అంటే ఆ బాహ్య ప్రపంచానికి వెలువిచ్చినప్పుడు బ్రహ్మాన్ని పూర్తిగా మర్చిపోతారు. అంటే ఇదన్నీ కూడా ఇంతకుముందు చేసిందే. ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళాలి, ఇది కూడా చాలా సార్లు చెప్పుకున్నది. ముందు మానేసేది దైవ పూజ. ఒక గుడికి వెళ్ళటం నిష్టగా పెట్టుకున్నవాడు ఏదైనా బాహ్యం రాగానే ఫస్ట్ మానేసేది గుడి. అంటే ఫస్ట్ వాడు దైవాన్ని వదిలేస్తాడు. దైవాన్ని వదిలేసిన వాడికి పరమానందం ఎలా లభిస్తుంది? బాహ్యం కోసం ఏ బాహ్యంలో కూడా ఆయనే ఉన్నాడని తెలిసినా బాహ్యంలో మీకు ఆయన చూడలేరు. ఎందుకంటే మీకు దృష్టి వేరుందిగా. ఇంద్రియ దృష్టి ఉన్న వాడికి బ్రహ్మ గురు దృష్టి కష్టం. బ్రహ్మ దృష్టి స్థిరమైన వాడికి అంతటా బ్రహ్మమే గోచరిస్తుంది. వాడు అప్పుడు ఎక్కడున్నా వాడికి ఏమీ అనిపించదు. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే బాహ్యం కోసం ఆత్మనిష్టలను కూడా వదిలేస్తారో, ఆత్మనిష్ట ఎందుకు శ్రద్ధ లేదు, లేనప్పుడు నిష్ట ఎలా పెడతారు? కాబట్టి ఆత్మనిష్ట లేదు కాబట్టి ఆత్మానందం లభించింది. అది ఎన్నాళ్ళైనా అంతే. ఎందుకంటే ఎన్నాళ్ళైనా బాహ్యం నుంచి యువతలకి రాలేదు కదా, బాహ్య ప్రపంచంలోనే తిరుగాడుతున్నారు. అందులో కష్టాలు ఆనందంగానే ఉన్నాయి. అంటే ఆ యొక్క తన్మయత్వం అనండి, ప్రయత్నం అనండి, ఇంకోటి అనండి. ఇది ఆనందంతో కూడిన తన్మయత్వం కాదు, బాధలతో కూడిన తన్మయత్వం. ఏం చేస్తానులే అన్న సమర్థింపు, తప్పట్లేదు అన్న సమర్థింపు, ఇలా రకరకాల. అదే చెప్తాను, ఇంద్రియాల నుంచి విముక్తి. ఇవి సాధిస్తే ఎప్పటికీ ఆనందంగా ఉండవచ్చు. కాబట్టి దార్శనిక దృష్టి కఠోపనిషత్తు యదా పంచావతిష్టంతే జ్ఞానాన్ని మనసా సహ బుద్ధిశ్చన విచేష్టత తాం ఆహు పరమాం గతి. ఎప్పుడైతే ఈ 5 జ్ఞానేంద్రియాలు మనస్సు బుద్ధితో సహా నిశ్చలంగా ఉంటాయో అదే అసలైన పరమగతి అని మహాత్ములు చెప్తారు. మహాత్ములు బోర్డు చెప్తారండి. వాళ్ళు అనుభవించారు కాబట్టి ఆనందాన్ని పొందారు, అనుభవాన్ని పొందారు కాబట్టి వాళ్ళు బోర్డు చెప్తారు. కానీ అది మీకు రావాలి అంటే మీరు కూడా ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టకుండా వాళ్ళు మహానుభావులండి అన్నంత మాత్రాన మీకేం మహత్వం రాదు, మీకేం ఆనందం లభించదు. ఇది కేవలం ఒక సమర్థింపు మాత్రమే. వాళ్ళు గొప్పవాళ్ళండి, పూర్వజన్ములండి, వారికంటే అలాగండి, ఇవన్నీ కేవలము ఎవరు చెప్తారంటే డైలాగులు, సమర్థింపులు. బ్రహ్మం యందు నిష్ట లేని వారే చెప్తారు. బ్రహ్మం యందు నిష్ట ఉన్నవారు అవన్నీ చెప్పరు. నిష్ట కలిగిన వారికి వాటితో పని లేదు. ఎందుకంటే ఎన్నో సార్లు బోధల్లో జరిగింది, పూర్వజన్మ అంటే ఇక్కడ ఏమీ లేదు, అదృష్టం అంటూ ఏమీ లేదు, ఉన్నది పరబ్రహ్మమే. నువ్వు ఆ పరబ్రహ్మం ఎందు ఉంటే వీటన్నిటి సహాయం వేంది అంటే సమర్థింపుల సహాయమో కారణాల సహాయమో నీకు అక్కర్లేదు. నువ్వు పరమానందంగా ఉండగలవు. సరైన మార్గంలో అన్వేషణ చేస్తే సరైనది నీకు లభిస్తుంది. అలా కాకుండా అడ్డదారుల్లో, కాబట్టి బాహ్యం అన్ని అడ్డదారులే. ఆ అడ్డదారుల్లో లభించేది ఎప్పుడు కూడా నీకు ఆనందాన్ని ఇవ్వదు. సమర్థింపుతో కూడిన ఆనందాన్ని పొందుతావు, సమర్థింపుతో కారణాలతో కూడిన ఆనందాన్నే పొందుతావు తప్ప అదేం నీకు శాశ్వతంగా ఉండదు. అది క్షణికాలు మాత్రమే. అవన్నీ కూడా డిపెండ్స్, ఏదైనా అంతే బాహ్యంలోది. ఆత్మనిష్ట మాత్రమే అని మహాత్ములు ఎందుకు చెప్పారు అంటే వారు ఆ పరమానందాన్ని పొంది అదే స్థితిలో ఉన్నారు. ఆ దేహాన్ని చాలించే వరకు కూడా వారు ఆ పరమానందంలోనే ఉన్నారు కాబట్టి వారు ఆత్మనిష్టనే పదే పదే ప్రతిపాదిస్తారు. ఆత్మనిష్ట ఎంత సులభమైందో చెప్తారు. బాహ్యంలో ఎన్నో ఇది సరే, అదే ఆనందం అన్నవారికి చేపల వాసన ఇష్టం అన్నవాడికి మల్లెపూల వాసన ఎలా తెలుస్తుంది? సుగంధం రా ఇది అంటే వాడికి అర్థం కాదు, అదే బాగుంది అంటాడు. ఎందుకంటే అది అలవాటైంది అన్న సమర్థింపు ఉంది వాడి దగ్గర. అలాగే బాహ్య ప్రపంచమే అన్న దానికి సమర్థింపులు ఉన్నాయి బోల్డర్. సమర్థింపులు ఉన్నంత కాలము నిష్ట కలుగదు, ఆత్మనిష్ట కలుగదు. ఎందుకంటే నిష్ట అంటే ఇష్టము, పరమమైన ఇష్టం ఉన్నవాడే నిష్ట పెట్టుకుంటాడు. నిష్ట పెట్టుకోలేదు అంటేనే అర్థం సమర్థింపులు ఉన్నాయి. సమర్థింపు ఎప్పుడూ కూడా బాధని దుఃఖాన్ని కలుగజేస్తుంది తప్ప ఒక గురువుగా మీకు ఒక మార్గాన్ని చూపించవలసిందే. నన్ను ఆశ్రయించారు కాబట్టి మీకు సరి అయిన మార్గం ఏదో
సామవేద దాన దండోపాయాలతో సూచించగలుగుతాను నేను. కాబట్టి ఆ నిష్టలో ఇంకోటో నీవు పెట్టుకోవాలి కపటత్వం లేకుండా. నీ మనసు నిర్మలంగా ఉండాలి అంటే అది నీ చేతుల్లోనే ఉంది. శ్రవణ మనన నిధ్యాసనల్లో కపటత్వం లేకపోతే ఆత్మనిష్ట అనేది అత్యంత సులభమైనది కాబట్టే వారు పొందారు కాబట్టే ఘంటాపదంగా వారు చెప్పగలరు. పొందని వాడు ఎలా చెప్తాడు? ఏమోనండి, ఇది ఉంది అది ఉంది, మీ ఇష్టం ఏదో ఒకటి చేయండి, చూడటం పొందుతుంది, వస్తే వస్తుంది లేకపోతే లేదు అంటాడు బాహ్య ప్రపంచం. అలా చేస్తూ ఉండండి అంటాడు. ఎక్కడా కూడా గురువులు దండన అంటే ఆశ్రయించి వేరే దాంట్లో వెళ్తున్నప్పుడు ఆ సందర్భానికి తగ్గట్టుగా దండన తప్ప, ఇది కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి తప్ప ఇక్కడ ఒకరిని ఉద్ధరిస్తారని లేదు. గురువు కూడా మార్గాన్ని చూపిస్తాడు. సర్వస్వ శరణాగతి పొందినప్పుడు మాత్రమే ఉద్ధరిస్తాడు వాడిని. పరబ్రహ్మమైన అంతే. నీవు తప్ప అన్య శరణము లేదు అని అదే విధంగా వాడు జీవిస్తే వాడికి ఉద్ధరణ కలుగుతుంది. ఆ యొక్క కీర్తన చేస్తూ పిల్లవాడు తన కాలి కింద పడి మరణించినా కూడా అతనికి తెలియదు, అంతటి భక్త పారవస్యంలో ఉంటాడు. కాబట్టి పరమాత్మ ఆ పిల్లవాడిని మళ్ళీ రక్షించాడు. ఆయనకి అది అత్యంత సులభం. కొంతమంది అనొచ్చు, అసలు అలా జరగకుండానే కాపాడొచ్చు కదా అంటే, పరమాత్మ అంటాడు, అరే నీకు వాడి యొక్క ఆ భక్తి తత్పరత నీకెలా తెలుస్తుంది, నా యొక్క సమర్థన నీకెలా తెలుస్తుందిరా, ఈ రెండు నీకు తెలియడానికి అది చేస్తుంది. అప్పుడు నీవైనా కొంత ఆ యొక్క మార్గంలో ప్రయాణిస్తావేమో అని కరుణ అంతే. అంటే ఇక్కడ ఆ సర్వస్య శరణాగతనండి, ఆ అకుంఠిత దీక్ష అనండి, నిష్ఠ అనండి, ఏదైనా సరే వీటన్నిటికీ చాలా సులభమైన మాట, సింపుల్ మాట అంటే ఇష్టము. ఆ ఇష్టం ఉంటే చాలు, నువ్వు నిర్ణయం తీసుకోగలుగుతావు. నీ ఈ ఇష్టం యొక్క నిర్ణయానికి బాహ్య ప్రపంచంలోని ఏవి నీకు అడ్డం కాదు. నిజమైన ఇష్టం ఉన్నప్పుడు నీలో ధైర్యం ఆయన ఇస్తాడు. అసలు ఏది అడ్డం కానే కాదు. మనసుతో చేసేదానికి బాహ్యం ఏదడ్డం అంటే ఏది కాదు. మనసులో నువ్వు ఎన్నో తిట్టుకున్నావు అవతల వాళ్ళకి తెలిసాయా? తెలియలేదు కదా. నువ్వు నిర్భయంగానే ఉంటావు మనసులో తిట్టుకున్నప్పుడు. బయట తిడితే కదా వాడు విన్నాడేమో అని డౌట్, భయం. అంటే ఇక్కడ ఇష్టం ఉన్న వారికి ఏది అడ్డం కాదు. ఆ ఇష్టంలో డైలమా ఉన్నప్పుడు మాత్రమే నిష్టలలో తేడా వస్తుంది. వలన మార్గాన్ని చూపిస్తారు, బోధ చేస్తారు, ఏదైనా చేస్తారు, అంతవరకు మాత్రమే. తోటకాచార్యులాగా సర్వస్వ శరణాగతి పొందితే అప్పుడు అది వేరు. ఆత్మనిష్ట అంటే ఆత్మ తప్ప అన్యము లేదని నిష్ట కలిగిన వారికే ఏదైనా. శ్రవణ మనన నిధిధ్యాసములు చేసిన వారికే ఆ గురుభక్తి కలుగుతుంది, ఆత్మనిష్ట కలుగుతుంది, అన్ని జరుగుతాయి. కాబట్టి నిష్ట అంటే పరమమైన ఇష్టం, అన్యము లేని ఇష్టం. అదే సర్వస్వ శరణాగతి. ఆ శరణాగతి అయితేనే కష్టపడకుండా ఆత్మనిష్ట పొందవచ్చు, అంటే ఆత్మానందాన్ని పొందవచ్చు తోటకాచార్యులు. కాబట్టి ఏదైనా సాధనన్నా అంటే దీక్షలన్నా చేయాలి, శరణాగతన్నా పొందాలి. కాబట్టి జాగరూకత వహించండి. శుభం భూయాలు.